హైలైట్ చెప్పనా? ఇక్కడ V6 రాసిన ముచ్చట చూసుకుంటే భలే ఉంది, కానీ దానికి ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా కొంచెం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరంలో ఘన విజయంతో భారీ మెజారిటీ అధికారంలోకి వచ్చిన ఇదే కాంగ్రెస్ పార్టీ నెలదినక ముందే ఇదో పార్టీనా, దీనికోసమని 40 ఏళ్ళు పనిచేసింది, దీనికోసమని 20 ఏళ్ళు పనిచేసింది, దీనికోసమే నేను సీనియర్ కార్యకర్తగా నియమించబడింది, ఇదో పార్టీని అనుకుంటూ ఈ పార్టీ పైన కాంట్రించి ఉమ్మేసి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తల చరిత్ర ఎంతో గొప్పది. అందులోనూ పార్టీని వీడి నెలకు 15 సార్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతూనే ఉన్నారు. వరుసబట్టి లైన్లు కట్టి చేరుతూ ఉన్నారు. దేనికోసం? బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వల్ల ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు. ప్రజల ముచ్చట పక్కన పెడితే కార్యకర్తలకైనా ఉండాలి కదా, కార్యకర్తలకు కూడా లేదు. అందులో ఉన్న సీనియర్ నాయకులకు కూడా లేదు, ఎమ్మెల్యేలకు కూడా ఆ విలువ లేదు. అందరూ అసంతృప్తితో ఉన్నారు. అందుకని నిన్న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఓ బడా నాయకులు అందరూ కలిసి బీఆర్ఎస్ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పుకోవడం జరిగింది. వారిని గౌరవంగా స్వాగతించారు కేటీఆర్ గారు. అందులోనూ కొంత ముచ్చటించడం కూడా జరిగింది ఆ ప్రజలతోటి. ఏమో ఒకసారి వినండి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ప్రజల తలరాతలు మారాయా లేదా, ఏ విషయం అంటుండు, ఈ 10 ఏళ్లలో ప్రజల యొక్క తలరాతలు మారాయా లేదా అని కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు. గతంలో 2014 ముందు చరిత్ర చూసుకోవచ్చు. ఆనాడు బుక్కెడు బువ్వ కోసం నానా రకాల కష్టాలు, జానడ పొట్ట కోసం కోటి విద్యలు అన్ని చేసిన తర్వాత చాలామంది చనిపోయిర్రు, ఆత్మహత్యలకు గురయ్యిర్రు, ఎన్నో జరిగినాయి. 10 ఏళ్ళ అధికారం సాగిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు చేస్తే బుక్కెడు బువ్వ కోసం కొట్లాడిన రైతే ఈరోజు కుంచెరు కింటాల కొద్ది ఓట్లను పండిస్తూ ఉన్నాడు. ఆ ఘనత తలరాత్రి బీఆర్ఎస్ ద్వారా మారినాయా లేదా అని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తొందరపడి ఓటేయద్దని కేసీఆర్ చిలకకు చెప్పినట్టు చెప్పిన ప్రజలు వినలేదు. 2023లో బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బలు, దానివల్ల కార్యకర్తలో నిరుత్సాహం అనుకున్నదని కామెంట్. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే చాలా వరకు బీఆర్ఎస్ నేతలు డల్ అయిపోయారు. అందరూ ప్రధానంగా ఎవరు డల్ అయిపోయారో తెలుసా? రాష్ట్రంలో ఉన్న ప్రజలు డల్ అయిపోయారు. మొదలుగా రైతాంగం ఆగిపోయింది, ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగిపోయినాయి, నిరుద్యోగత ఆగిపోయింది. 4.5 కోట్ల ప్రజల సమస్య తీర్చే నాదుడే లేకుండా పోయిండు. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం మారిపోయిన స్థితిలో ప్రభుత్వం చక్కర్లు కొట్టుకుంటూ గాలి తిరిగినట్టు తిరుగుతూ కాలయాపన చేసే రోజుల్ని కూడా మనం చూసాం. తెలంగాణ వ్యవస్థ సర్వనాశనమైంది. అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాట్లాడలే. మొత్తం కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అండగా ఉండి ప్రజల తరపున మాట్లాడిన విషయాలు మనం చూసింది. కేటీఆర్ గారు మాట్లాడితే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ పైన ఒక సబ్జెక్ట్ పైన మాట్లాడతాడు ఆయన. తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి, జీడిపి వ్యవస్థ గురించి, తెలంగాణ ట్యాక్సెస్ గురించి, తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల వ్యవస్థల గురించి, విద్య గురించి, వైద్యం గురించి, రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్న అడ్మినిస్ట్రేషన్ గురించి, తీసుకొస్తున్న ఆర్బీఐ అప్పుల గురించి, జరుగుతున్న ఈ యొక్క దోపిడీ గురించి కేటీఆర్ గారు క్లారిటీగా మాట్లాడుకుంటూ వస్తారు. అందులో వెలుగు మాటలలో జరుగుతున్న ఆ యొక్క ఇండ్లు కూల్చే విషయాలు, తర్వాత హైడ్రా పేరుతోటి పేదల ఇండ్లు కూల్చే వ్యవహారాలు, ఇవన్నింటినీ కేటీఆర్ గారు పద్ధతి ప్రణాళికతో మాట్లాడతారు. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు. మైకు దొరికిందంటే ఆయన రాబోయే రోజు తరం ఎందుకు కానీ ఈ రోజుకి ర్యాష్గా మాట్లాడి వదిలేస్తాడు. ఆయనంతా చెప్తారు కదా ఇక ప్రజలు చాలామంది మొత్తం బేకార మాటలు. ఒక లెక్కని చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వరస్ట్ ఇన్ తెలంగాణ, ఇండియాలోనే వరస్ట్ పార్టీ ఏదైనా ఉందా అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీ మాత్రమే. ఇప్పుడు వరుస దెబ్బ మీద దెబ్బ ఎవరికి తగులుతుంది? కాంగ్రెస్ పార్టీకే దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. సరే 2023లో బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడింది కరెక్టే, కానీ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన నెల తర్వాతే దెబ్బ మీద దెబ్బ లబోదిబో అనుకునేటట్టుగా మరి ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా 6 గ్యారెంటీలు అమలు చేయలే. ఎందుకు చేయలే? ఎందుకంటే డబ్బులు మిగులుతాయి కాబట్టి. ఇప్పుడు తీరా ఏం ప్లాన్ చేస్తారంటే ఎన్నికలు దగ్గర వస్తున్నాయనగా ఆ టైంకి మీకు 6 గ్యారెంటీలు వస్తాయి, 420 హామీలు వస్తాయి. రేవంత్ రెడ్డి చేయాలనుకున్న అన్ని విషయాలు ఆ రోజు అవుతుంది, తీరుతుంది కూడా. అప్పుడు ప్రజలు కూడా మా నాయకుడు బాగానే ఉన్నాడు అనుకొని మళ్ళీ ఆయనకే ఓటేసే ఆలోచనలు కూడా ఉంటాయి. మీరు గట్ల మళ్ళీ ఇంకోసారి తొందరపడి ఆగం కావద్దు. కేసీఆర్ సిలికగా చెప్పినట్టు చెప్పిండు, ఈసారైనా మీరు వినాలే, మీ బ్రతుకుల్ని మీరు మార్చుకోవడానికి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఇక ప్రజల మీద ఆ యొక్క ఎందుకంటే 10 ఏళ్ళు మీరు పరిపాలన చూసిర్రు, ఈ 2.5 సంవత్సరాల పరిపాలన చూసిర్రు, దీన్ని బట్టి మీరు ఎవరికి ఓటేస్తారో అది మీకే వదిలేస్తారనుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడడం కూడా జరిగింది.